జీవ మార్గమునకు దారి ఉన్నది, నీ త్రావకు అది వెలుగై ఉన్నది, నీ త్రావకు అది వెలుగై ఉన్నది. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. యవ్వనముందని నీవు ఎగురుచుంటివా, వయసు ఉందని నీవు విర్రవీగుచుంటివా. యవ్వనముందని నీవు ఎగురుచుంటివా, వయసు ఉందని నీవు విర్రవీగుచుంటివా. రేపు నీది కాదని నీవే ఆశించువా, రేపు నీది కాదని నీవే ఆశించువా. యేసే రక్షకుడని నేడే నమ్మము, యేసే రక్షకుడని నేడే నమ్మము. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. నిత్య జీవ మార్గమునకు దారి ఉన్నది, నిత్య జీవ మార్గమునకు దారి ఉన్నది, నీ త్రావకు అది వెలుగై ఉన్నది, నీ త్రావకు అది వెలుగై ఉన్నది. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి, ఈ నిరీక్షణ గడియల ద్వారా మీతో కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దైవకృప ఛానల్ వారి ఆధ్వర్యంలో ఈ విధంగా ఈ పరిచర్య కొనసాగడానికి మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో నా అంశ భాగము నీడను నివసించు వారు మరలి రావాలి, తిరిగి మలవాలి, పరిమళించాలి. ఈ అంశ భాగాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. నీడను మానవుడు నివసించాలి. ఏ నీడను నివసించాలి? దేవుని నీడను నివసించాలి. గమనించాలి, లోక సంబంధమైన నీడలో నివసిస్తే అది కాలానుగుణాన్ని బట్టి, సూర్యకిరణాలను బట్టి ఆ నీడ మారుతూ ఉంటుంది. అంత మాత్రం కాదు, ఆ నీడ అదృశ్యమైపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా మన ఇంటి నీడ మనకు ఉంటుంది అనుకుంటాం. మనం ఇంటి నీడ కూడా అది మనం శాశ్వతంగా ఉంటుందని మనం చెప్పలేము. ఎందుచేతనంటే ఎంత బలమైన కట్టడాలైనా, ఎంత మంచి మంచి భవనాలైనా కనుచపు పాటలో అదృశ్యమైపోయేటటువంటి ఆపత్కాల పరిస్థితులు కూడా మానవుడికి సంభవిస్తూ ఉంటాయి. కనుక ఈ లోక సంబంధంగా ఏ నీడ కూడా మానవుడు శాశ్వతంగా నివసించడానికి అనుకూలమైంది కాదని మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. కనుక ఈ సమయంలో దేవుని నీడను విశ్రమించడానికి మనము ఏం చేయాలో తెలుసా? మరలి రావాలి, తిరిగి మొలవాలి, పరిమళించాలి. ఈ 3 సందర్భాలు కూడా నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నీడకు రావాలి. ఎవరి నీడకి? దేవుని నీడకి రావాలి. అందుకని అంటాడు కీర్తన 121:5 అంటాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. యెహోవా నీకు నీడగా ఉండును. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఎందుచేతో తెలుసా? ఆయన నీడ ఆరోగ్యకరమైనది, ఆశీర్వాదకరమైనది, వర్ధిల్లేది. ఎందుకో తెలుసా? ఆయన ఆరోగ్యకరమైన రెక్కల క్రింద అంటాడు. గమనించాలి. ఇంకొక మాట కూడా అంటాడు, కీర్తనలు 36:7 అంటాడు, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుదురు. నరులు ప్రతి వారు కూడా దేవుని రెక్కల నీడను ఆశ్రయించబద్దులై ఉన్నారు. ఎందుచేతనంటే లోకంలో మనకు కనిపించే నీడలు, మనం నివసించే నీడలు అవి అశాశ్వతమైనవి గనుక ఆరోగ్యకరమైన, శ్రేష్టమైన, శాశ్వతమైన దేవుడు రెక్కల నీడకు రావడమే మానవునికి క్షేమం. అందుకనే అంటాడు యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాల్లో అంటాడు, సియోను కొండలో ప్రతి స్థలం మీదను
దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశములను యెహోవా కలుగజేయును. పగలు మేఘ ధూమములు, రాత్రి అగ్ని జ్వాలలు ప్రకాశాన్ని కలుగజేస్తాయి. ఇంకొక మాట కూడా అంటాడు, ఆ ప్రకాశం మాత్రమే కాదు, ఆ వెలుగు మాత్రమే కాదు, ఇంకెక్కడ ఏమంటున్నాడో తెలుసా? మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, గాలి వానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. గమనించండి, వెలుగు మాత్రమే కాదు, నీడకు మాత్రమే కాదు, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఆయన నీడన మహిమ అనేది వితానముండును అంటున్నాడు. గమనించాలి, ఎందుకో తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? పగలు ఎండకు కానీ గాలి వానకు కానీ ఆశ్రయముగా, స్థిరమైనటువంటి ఆశ్రయముగా దేవుని నీడ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు రెక్కల నీడకు వచ్చావో ఆ నీడలో ఇంకోటి ఏమిటుంటుందో తెలుసా? వెలుగు ప్రకాశం ఒక పక్కన పెట్టండి, మహిమ వితానముండును అంటే దీని అర్థం ఏంటి? మహిమ విస్తరించి ఉంటుందన్నమాట. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు గనక ఆయన నీడన మహిమ వితానం ఉండేటటువంటి రెక్కల క్రింద నువ్వు ఉండగలిగితే, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? పగలు ఎండ కానీ గాలి వానకు కానీ నువ్వు తొట్టిల్లిపోయే పరిస్థితులు నీకు ఉండవు. ఎండ అనేది శ్రమకు సాదృశ్యం, గాలి అనేది నీ శ్రమలకు సాదృశ్యం. వీటి నుండి తప్పించబడాలంటే నీ పైన ఉండవలసిన కవరేజ్ ఏంటో తెలుసా? మహిమ వితానం. దేవునికి స్తోత్రం. అందుకని అంటాడు, అలాంటి పరిస్థితులు నీకు ఉండాలి. అంతేకాకుండా యెషయా గ్రంథం 25:3 అంటాడు, గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉండును. కనుక దేవుడు ఈ మాట నీకు చెప్తున్నాడు. నీకు రాత్రి అయినా పగలైనా, అయ్యో ఎండొచ్చిందే, ఇంత ఆయాస్కరంగా ఉందే అనుకోక్కర్లేదు. అయ్యో రాత్రి అయిపోతుందే, నేను ఏ విధంగా మెసలాలి అని ఆలోచనక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేల్ ఐగుప్తుని తీసుకొచ్చినప్పుడు ఆయన పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వారి ఎదురుగా నడిచిందంట. వాళ్ళు ఏమైనా చేసుకున్నారా? లేదు. దేవుని అత్యంతమైన ప్రేమ కృపయే వారిని మేఘస్తంభంలోనూ అగ్నిస్తంభంలో నడిపించింది. ఎందుకో తెలుసా? ఐగుప్తు నుంచి వారు మరలి వచ్చారు గనుక. దేవుడైతే మోషేతో మాట్లాడి మాట ఇచ్చాడో, నీవు ఐగుప్తు నుంచి మరలి రావాలి కనుక నేను నిన్ను నాయకుడిగా ఎంపిక చేసుకుంటున్నానని ఏ దేవుడైతే వాగ్దానం ఇచ్చాడో, ఆ వాగ్దానపూరితమైనటువంటి మాటను పురస్కరించుకుని వాళ్ళు ఐగుప్తు నుంచి మరలారు గనుక. గమనించాలి, ఈరోజు నీకు వద్దా ఈ క్షేమం? గమనించాలి. కనుక ఆయన రెక్కల నీడన ఆశ్రయించటం అనేది మనకు అవసరం. రాత్రి ఇక్కడ ఏమంటున్నాడు? రాత్రి జయించవచ్చు, గాలిని జయించవచ్చు, వానను జయించవచ్చు, వేడిని జయించవచ్చు. రాత్రి అంటే అంధకారానికి సాదృశ్యం, గాలి అంటే ప్రమాదానికి సాదృశ్యం, వాన అంటే ఇబ్బందులకు సాదృశ్యం, వేడి అంటే శ్రమలకు సాదృశ్యం. అంధకారమైన, ప్రమాదాలైనా, ఇబ్బంది అయినా, అంతేకాదు శ్రమ అయినా నీకు నీడగా ఉండేదే దేవుని మహిమ కలిగినటువంటి రెక్కల నీడ. ఈ నీడ నీకు కావాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుని గురించి ఇంతవరకు నువ్వు ఏమనుకుంటున్నావు? ఆయన దగ్గరకు నువ్వు తిరిగి రావాలని ఎందుకు కోరుకుంటున్నామో తెలుసా? నువ్వు క్షేమకరమైన మహిమతో కూడినటువంటి రెక్కల నీడన నీకు ఆశ్రయం ఉంది. అంధకారమైన, ప్రమాదాలైనా, అంతేకాదు శ్రమైనా, అంత మాత్రం కాదు ఇబ్బందులైనా, వీటన్నిటినీ నువ్వు జయించాలంటే, అవన్నీ నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే నీవు ఏ నీడను ఉండాలో తెలుసా? మహిమ కలిగినటువంటి యేసు నీడన నువ్వు ఉండాలి. అందుకని అంటాడు, అయితే నువ్వు ఒక విషయం, మరలి రావాలి. నువ్వు మరలి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. గమనించండి, ఒక మాట మేము ముందు ఉంచుతాను. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనం అంటాడు, మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములు జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు దుష్టత్వంలో ఉన్నావేమో, అక్రమంలో నివసిస్తున్నావేమో, దుర్మార్గంలో నివసిస్తున్నావేమో, నీకే ఈ ఆహ్వానం. దేవుడు మంచి వారిని ఆహ్వానించటం లేదు, గమనించు. ఆరోగ్యవంతులను ఆహ్వానించట్లేదు, గమనించు.
ఎవడు దుష్టుడో, ఎవడు దుర్మార్గుడో, ఎవడు అక్రమంగా ఉంటున్నాడో, ఎవడు అన్యాయంగా ఉంటున్నాడో వారికి ఆహ్వానం. దుష్టుడు దుష్టత్వం నుంచి మరలి వాడు ముఖాన్ని తిప్పేసుకుని దేవుని దగ్గరికి వస్తే వాడు ప్రాణాన్ని రక్షించుకుంటాడని లేఖన భాగం చెప్తుంది. ఈరోజు నీ మనసులో ఒక ఆలోచన లేవాలి. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి నేను ఏ విధంగా బయటపడాలనుకుంటున్నావా? యేసు 2 చేతులు, తన దయగల చేతులు, ఆరోగ్యకరమైన చేతులు నీకు చాపి అడుగుతున్నాయి ఆయన దగ్గరికి రమ్మని. నీకే ఆహ్వానం కనుక. అంతేకాదు ఇంకొక మాట కూడా ఉండండి. యెషయా గ్రంథం 30:15 అంటాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముట వలన బలము పొందుదురు. నువ్వు మరలి వచ్చి ఊరికనే ఉండంతే ఏమి చేయదు. ప్రభువా నీ రెక్కల గురించి వచ్చేసానయ్యా, నీ మీద నమ్మకం ఉంచుతున్నాను ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు అంటావో మరలి వచ్చుట వలన నువ్వు రక్షించబడతావు. అయ్యో నేను దేవుని మహిమ కలిగినటువంటి నీడకి నేను వచ్చానని నువ్వు నమ్మగలిగితే నువ్వు బలం పొందుతావు. అనారోగ్యవంతుడివైనా అయ్యో నా ఆరోగ్యం ఏంటి ఇలాగ అయిపోయింది, క్షీణించిపోయింది, ఇంకా నాకు బలము రాదా, నేను అందరిలా పనిచేసుకోలేనా, ఎందుకు నాకు ఈ బలహీనత అని చింతిస్తున్నావా? దేవుని నీడకి రావడానికి ఈరోజు నీకు తీర్మానం కావాలి, మరలి రావాలి. అందుకని అంటాడు లూకా సువార్తలోను 15వ అధ్యాయంలో మనకు తెలుసు, తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడో తెలుసా? తండ్రి ఇంటిని అతిక్రమించాడు, తండ్రి మాటను అతిక్రమించాడు, తండ్రి ఆస్తిని అతిక్రమించాడు, కావలసిందంతా పట్టుకుని పోయాడు. ఎక్కడికి పోయాడు? దుష్టత్వం ఒడిలోనికి, చెడు సహవాసం ఒడిలోనికి, చెడు సహవాసం బానిసత్వంలోనికి వెళ్ళిపోయాడు. ఎక్కడి వరకు వెళ్ళింది? అసలు అతిక్రమం ఎంతవరకు వెళ్ళిందో తెలుసా? మరణపు అంచుల వరకు వెళ్ళింది. మరణపు అంచుల వరకు వెళ్ళినటువంటి అతను ఒక్కసారి ఆలోచించాడు, ఇంక నేను చచ్చిపోబోతున్నాను, నాకు ఆకలి ఎక్కువైపోతుంది, చచ్చిపోతున్నాను, ఈ పందుల వాసన భరించలేకపోతున్నాను, యజమానుడు దెబ్బలు పడుతున్నాడు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నాకు? నేను మరలా దేవుని దగ్గరికి, మరలా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఈ ఆలోచనకి అంకురార్పణ ఎప్పుడైతే ఆ హృదయంలో కలిగిందో ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నీడన గొప్ప ఔన్నత్యం పొందుకున్నాడు. గమనించాలి, అధికారం పొందుకున్నాడు, పట్టుకొచ్చిన ఆస్తి అంతా నష్టపోయినా తిరిగి మరలా ఆస్తి పొందుకున్నాడు. తండ్రి ఈయన నా కుమారుడని ముద్రగా బొంగరం పెట్టాడు. గమనించావా? మన తండ్రి సహనం కలిగిన తండ్రి. మనం ఎంత దుర్మార్గంలో ఉన్నా, ఎంత దుష్టత్వంలో ఉన్నా, ఆయనకి ఎంత వ్యతిరేకంగా చేసినా ప్రేమించే తండ్రి. మనం ఒక్కసారి మరలి రావాలన్న ఆలోచన మన హృదయంలోకి వస్తే మనం చేసినంత మర్చిపోయే తండ్రి. నువ్వు గమనించావా? లోకంలో ఎవరినైనా నువ్వు ఒక మాట అంటే మర్చిపోకే. గమనించారా? పేపర్లో న్యూస్లు ఏమొస్తాయండి? వాళ్ళు ఎందుకు చంపుకున్నారంటే పాత కక్షలు, వాళ్ళు ఎందుకు వాళ్ళ పిల్లని కిడ్నాప్ చేశారంటే పాత కక్షలు, ఎందుకు వాళ్ళ ఫ్యాక్టరీని తగలబెట్టారంటే పాత కక్షలు. అంటే ఎంత పాతదైపోయినా మానవుని హృదయంలోంచి కక్ష మాత్రం బయటికి పోవటం లేదు. కానీ తండ్రి అలా కాదు, యేసు అలా కాదు. ఒక్కసారి ఒక్క చిన్న ఆలోచన నీ హృదయంలోనికి వస్తే మరలి వెళ్ళాలి నా తండ్రి దగ్గరికనే ఒక చిన్న ఆలోచన కనుక వస్తే ఆయన ప్రేమ కలిగిన 2 చేతులు చాపి ఆయన బాహువులో నిన్ను హత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రెక్కల క్రింద, ఆయన మహిమ కలిగిన రెక్కల క్రింద నిన్ను దాచడానికి ఆయన చూస్తున్నాడు. అంధకారము కానీ, శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, ఆపదలు కానీ నీకు తగలకుండా కాపాడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆలోచించు. అంతేకాదు కనుక మనం ఏం చేయలేదు తెలుసా? మరలి రావాలి. రెండవదిగా చూసినట్లయితే మనము తిరిగి మొలవాలి. అంటే దీని అర్థం ఏంటి? తిరిగి మొలవడం అంటే అర్థం ఏంటి? ఏమండి, మనం భూమిలోకి వెళ్ళిపోయి మళ్ళీ మొలవడమా? లేకపోతే తల్లి గర్భంలోకి వెళ్ళిపోయి మళ్ళీ రావడమా? నో. తిరిగి మొలవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ రోమాపత్రికలో ఒక మాట అంటాడు, 6వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటాడు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనిచున్నట్లు మనము బాప్తిసం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మన జీవితంలో మనం పాపముల విషయమై పాతి పెట్టబడి మనము నూతన జీవితం విషయమై తిరిగి మరలా లేవాలి. ఎందుకో తెలుసా? మనల్ని నూతన వ్యక్తులుగా లేపడం కోసమే మన యేసు ఈ లోకానికి వచ్చి శ్రమపడి, గాయపరచబడి, రక్తము చిందించి, ఆయన చనిపోయి 3 దినాలు పాతి పెట్టబడి 3వ దినాన మన కొరకు లేచాడు. ఆ విధంగా లేవాలి. అంతేకాదు ఇక్కడ ఇంకొక మాట కూడా ఏమంటాడు తెలుసా? పాపం
విషయమై మృతులు గాని దేవుని విషయమై యేసుక్రీస్తునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఒక చిన్న సందర్భము చెప్పనా, ఒక మాట ఏంటో తెలుసా? ఒక విత్తనం ఉంటుంది. ఆ విత్తనాన్ని నువ్వు భూమిలో పెడతావు. భూమిలో పెట్టిన తర్వాత నువ్వు చేసే పని ఏంటి? దానికి నీళ్లు వేస్తావు. నీళ్లు వేసిన తర్వాత ఆ విత్తనంలో జరిగే సందర్భం ఏంటో తెలుసా? ఆ విత్తనం నీళ్లను పీల్చుకుంటుంది. పీల్చుకున్న తర్వాత దానికి ఉన్న ఆకారం వ్యాకోచించటం ప్రారంభిస్తుంది. అంతేకాదు, ఇది వ్యాకోచించిన తర్వాత అందులో నుంచి ఒక నూతనమైనటువంటి అంకురం బయలుదేరుతుంది. అంటే ఈ అంకురం మొదట ఆ యొక్క విత్తనం యొక్క గింజల బద్దని ఛేదించి బయటకు వస్తుంది. అది మొదటి జన్మ దానికి. రెండవది ఏం జరుగుతుందో తెలుసా? తీరా పైకి వచ్చేటప్పటికి భూమి అడ్డంగా ఉంటుంది దానికి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ విషయం కొంచెం జాగ్రత్తగా వినాలని ప్రభుత్వం మనవి చేస్తున్నాను. భూమిలో పెట్టినటువంటి గింజ నీటిని పీల్చుకొని వ్యాకోచించిన తర్వాత దాని మధ్యలో ఉన్నటువంటి అంకురం మొదట గింజలు జయించి బయటకు వస్తుంది. అది మొదటి జన్మ. రెండవదిగా చూసినట్లయితే దాని మీద ఉన్నటువంటి భూమి, భారమైన భూమి ఉంటుంది. ఆ భూమిని కూడా బద్దలు చేసుకుని బయటకు వస్తుంది. ఇది రెండవ జన్మ. తల్లి గర్భంలో పుట్టిన తర్వాత తిరిగి మరలా ఈ పాప భూయిష్టమైన లోకంలో తల్లి గర్భంలో పుట్టిన తర్వాత జన్మ పాపం. ఈ పాప భూయిష్ట లోకంలో నిన్ను చుట్టూ అలుముకున్నటువంటి ఈ పాప పరిస్థితులను బట్టి కర్మ పాపం. ఈ జన్మ కర్మ పాపాన్ని ఛేదించి నువ్వు ఒక నూతన వ్యక్తిగా బయటికి లేవాలి. ఆ అంకురం ఏ విధంగా భూమిని కూడా బద్దలు చేసి పైకి వస్తుందో అదే విధంగా నీవు కూడా రావాలి. ఆ విధంగా రావడం కోసం నీ మార్గం సరళం చేసింది ఎవరో తెలుసా? యేసే. ఆయనే మన పాపముల యొక్క జీవితాన్ని జయించాడు. కనుకనే మనము నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక మరణాన్ని జయించడం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క బిడ్డగా మనం ఉండాలంటే ఆయన ఏ విధంగా మూడవ నాడు లేచాడో మనం కూడా అందులోని పాలుభాగస్థులం అవ్వాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదివినట్లయితే, ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడి నవీన స్వభావమును ధరించుకొనిడి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు శుభవార్త. నీవు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఈ నవీన స్వభావం ధరించుకోవాలంటే క్రీస్తులో మాత్రమే సాధ్యం. ఆయన రక్తం మాత్రమే సాధ్యం. కనుక ఈ విషయాన్ని నమ్మి నీవు నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. విత్తనం ఏ విధంగా లేచిందో అదే విధంగా నీవు కూడా పాపం విషయమై పాతి పెట్టబడి నీతి విషయమై మొలకెత్తబడి దేవుని కొరకు, అందుకని అంటాడు మరలి రావాలి, తిరిగి మలవాలి. ఇంకో విషయం కూడా అంటాడు, ద్రాక్ష చెట్టు వలె వికసించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటాడు ద్రాక్ష చెట్టు వలె వికసించాలి. ఏంటి వికసించటం? ద్రాక్ష చెట్టు ఎలా ఉంటుంది? వికసించడం అంటే అర్థం ఏంటి? నిటారుగా ఎదగకూడదు. నిటారుగా ఎదిగితే దాని అర్థం ఏంటో తెలుసా? అది గర్వానికి అహంకారానికి సాదృశ్యం. నేను దేవుని బిడ్డను కదా అని నువ్వు గర్వించడానికి వీల్లేదు. నువ్వెప్పుడు కూడా విస్తరిస్తూ ఉండాలి, వికసించాలి. దేవునికి స్తోత్రం. అందుకని అంటాడు యెహెజ్కేలు 17:24 అంటాడు, ఎండిన చెట్టును వికసించినట్లు చేయువాడవనియో భూమి యందు సకలమైన చెట్లకు తెలియబడునని యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఎండిన చెట్లను వికసింపచేసే దేవుడు మన దేవుడు. నిర్జీవములోంచి జీవాన్నిచ్చే దేవుడు మన దేవుడు. అందుకే మనం ఏమంటున్నాడో తెలుసా? నేనే ఆ పని చేస్తాను. ఎవరు చేస్తారనుకుంటున్నావు అని అడుగుతున్నాడు. ఈరోజు నీ సమాధానం ఏంటి? అందుకని అంటాడు, ఇంకొక మాట కూడా అంటాడు, యెహెజ్కేలు 17:6 అంటాడు, అది చిగిర్చి పైకి పెగరిక విశాలముగా కొమ్మలు అల్లుకొని గొప్ప ద్రాక్షావల్లి ఆయను. గమనించాలి. అంతేకాదు దాని కొమ్మలు పక్షిరాజు వైపు అల్లుకొని దాని వేళ్ళు కిందకు తన్నుచుండేను. అలాగు ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లేను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు విస్తరించి వికసించాలంటే నీ కొమ్మలు ఒకదానికి ఒకటి అల్లుకుని ఎవరి వైపు చూడాలని చెప్తున్నాడో తెలుసా? పక్షిరాజు వైపు మాత్రమే నీ వికసించినటువంటి ఆ కొమ్మలు అల్లుకోవాలి. శాఖోప
శాఖోప శాఖలుగా విస్తరిస్తావు. అంతేకాదు నువ్వు వర్ధిల్లుతావు. ఎప్పుడైతే పక్షిరాజు వైపు నువ్వు వికసిస్తూ ఆ యొక్క శాఖోప శాఖలుగా నువ్వు వర్ధిల్లుతావో నువ్వు వర్ధిల్లుతావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనము వర్ధిల్లే విషయాన్ని ఏ విధంగా వర్ధిల్తామన్న విషయం కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 14:11 అంటాడు, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. సామెతలు 28:25 అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుదురు. దానియేలు గ్రంథము 6:28 అంటాడు, దానియేలు దర్యావేషు ప్రభుత్వం మందును పారసీకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లును. కనుక ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా, మన గుడారం వర్ధిల్లుతుందంట. మనం నమ్మకం ఉంచిన దాన్ని బట్టి మనం వర్ధిల్తామంటున్నాడు. దానియేలు గ్రంథంలో ఏమంటున్నాడో తెలుసా, దర్యావేషు ప్రభుత్వం మందు పారసీకుడు ప్రభుత్వం మందు కూడా వర్ధిల్లాడు. అంటే 2 ప్రభుత్వాల్లో కూడా వర్ధిల్లడం అనేది జరుగుతుంది. ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, ఒకవేళ ఈ ప్రభుత్వం ఉందనుకోండి, కేజీ బియ్యం ఇస్తున్నారు, తర్వాత ఏదో పెన్షన్ ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. వచ్చే ప్రభుత్వం ఇస్తారో లేదో చెప్పలేము. ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో చెప్పలేము. ప్రభుత్వాలు మారేటప్పుడు వాళ్ళు చేసే నిబంధనలు కూడా మారుతూ ఉంటాయి, నియమాలు మారుతూ ఉంటాయి, రూల్స్ మారుతూ ఉంటాయి. దాన్ని బట్టి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు చెప్పలేము. ఒక ప్రభుత్వం ప్రజలకు ఉపకారం చేయొచ్చు, ఒక ప్రభుత్వం ఉపకారం చేయకపోవచ్చు. ఏది ఏమైనా ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా మనం వర్ధిల్లుతూ ఉండాలంటే, మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం చేరవలసింది ఎక్కడో తెలుసా, దేవుని ప్రభుత్వం అందు. ఇక్కడ గమనించాలి, ఏ ప్రభుత్వం వచ్చినా మనకు హాని కలగకుండా ఉండాలంటే దానియేలు వలె ఆయన రెక్కల నీడన మనం ఉంటే ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం మనకు రాయితీలు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వర్ధిల్లుతూనే ఉంటాం. దానియేలు అంటున్నాడు, ఈ 2 ప్రభుత్వాల్లోనూ కూడా వర్ధిల్లుతారు అంటున్నాడు. 2 కాదు, 1,00,000 ప్రభుత్వాలు వచ్చినా మనం వర్ధిల్లుతాం. ఈ వర్ధిల్లడం నీకు కావాలన్నది దేవుని ఉద్దేశం. అంతేకాదు ఇంకొక మాట కూడా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ద్రాక్ష రసము వలె వారు పరిమళించరు. పరమగీతములు 4:10 అంటాడు, నీవు పూసుకొనిన పరిమళ తైలపు వాసన సుగంధ వర్గముల కన్నా సంతోషకరములు. పరిమళ వాసన. ఇంకొక మాట అంటాడు, పరమగీతలు 5:13 అంటాడు, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అంతేకాకుండా క్రీస్తు మన కొరకు పరిమళ వాసనగా ఉండడం కోసం ఆయన తన్ను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. పరిమళ వాసన అంటే అర్థం ఏంటో తెలుసా, నీ క్రియలనే పరిమళ వాసన, నీ సాక్ష్యం అనే పరిమళ వాసన, నీ విశ్వాసం అనే పరిమళ వాసన. దేవుని సన్నిధిలో నువ్వు పరిమళ వాసనగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. ఎస్తేరు పరిమళ వాసన అనేటటువంటి నీతి క్రియలను అలంకరించుకుంది కనుక రాజు దృష్టికి ఇష్టమాయను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ఇచ్చినటువంటి నీవు దేవుడు అనేటటువంటి మహిమ నీడ క్రిందను నివసించాలి. నీ నివాసం ఎక్కడుండాలో తెలుసా, దేవుని మహిమ అనేటటువంటి నీడ క్రింద నీ నివాసం ఉండాలి. అది నువ్వు కోరుకుంటే ఈరోజు నీకు శుభవార్త ఏంటో తెలుసా, నీవు పాపము నుంచి మరలి రావాలి. నీతి నిమిత్తమై తిరిగి మరలా నువ్వు మొలవాలి. మొలిచిన తర్వాత నీకు ఉండాల్సింది ఏంటో తెలుసా, శాఖోపశాఖలుగా విస్తరించాలి, వర్ధిల్లాలి. నీ ఉద్యోగంలో వర్ధిల్లడం, నీ ఆదాయంలో వర్ధిల్లడం, నీ పొలంలో వర్ధిల్లడం, నీ ఆత్మ జీవితంలో వర్ధిల్లడం, నీతి క్రియల విషయంలో నువ్వు వర్ధిల్లడం. వర్ధిల్లడం అంటే కేవలం డబ్బులో వర్ధిల్లిపోవడమే కాదు, అది మనకు సంతోషాన్ని ఇవ్వదు. గమనించండి, ఎంత డబ్బు ఉంటే అంతా మనసు వేదనే. కానీ దేవుల్లో కనుక నువ్వు వర్ధిల్లితే దేశాల్లో కూడా నీకు ఘనతనిస్తాడు దేవుడు. అంతేకాదు నీ పరిమళ వాసన నీ కుటుంబస్తుల మధ్య పరిమళించాలి, నీ గ్రామం మధ్య నువ్వు పరిమళించాలి, నీ దేశానికి నువ్వు పరిమళ వాసనగా ఉండాలి. అంటే దీని అర్థం ఏంటి, నీ నీతి క్రియలు నీకు పరిమళ వాసన తెచ్చిపెట్టాలి. దేవుని గురించి నీ సాక్ష్యం పరిమళ వాసన తెచ్చిపెట్టాలి. ఎంతసేపు సాక్ష్యం అంటే ఒకదానికే పరిమితం చేసేస్తున్నారు. ఆరోగ్యం వచ్చింది సాక్ష్యం, జబ్బు తగ్గింది సాక్ష్యం, ఇల్లు కట్టుకున్నాను సాక్ష్యం. వీటన్నిటితో పాటు ఇవన్నీ మంచిదే కాదని అనను, కానీ వీటన్నిటితో పాటు నువ్వు క్రైస్తవుడు అని చెప్పి ప్రత్యేక పరిమళ వాసన కలిగిన సాక్ష్యము నీకు ఉందా? అది నువ్వు డబ్బా కొట్టుకోవడం కాదు, నీ పరిమళ వాసన ఎదుటి వారికి తెలియాలి.
నా ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీవు మరలి రావాలి, తిరిగి మలవాలి, వికసించాలి, పరిమళించాలి. ఎప్పుడు ఇది జరుగుతుందంటే ఆయన రెక్కల నీడన నువ్వు విశ్రమించినప్పుడే. కనుక నీ జీవితంలో ఈ దీని విషయంలో నువ్వు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఈ వాక్యము నీ హృదయానికి ఆశీర్వాదకరంగా ఉంటే ఈరోజే తిరిగి రాలేకపోతున్నావా? నీ బంధకాలు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? నీ వ్యసనాలు నేను బంధిస్తున్నాయా? విచారించొద్దు. దేవా, నేను మరిలు రావాలనుకుంటున్నానయ్యా, నాకు సహాయం చేయమని ప్రార్థన చేయి. ఇలాంటి అవసరం ఉంటే దయతో మాకు ఫోన్లో మాట్లాడండి, మేము తప్పక మీకు సహాయం చేస్తాం. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో మీ దీవించబడును గాక. మీ కుటుంబానికి ఆ వాక్యం ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ చిన్న మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించను గాక. ఆమేన్. ఇంతవరకు కూడా నిరీక్షణ గడియల ద్వారా మనం విన్న వాక్యాన్ని బట్టి మీరందరూ కూడా మరి ఒకసారి మాకు ఇక ఇంత మంచి అవకాశం మీ గృహాల్లోకి ఆహ్వానించినందుకు వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నాయన, ఈ సమయంలో ప్రభా ఈ నిరీక్షణ గడియలు వీక్షిస్తున్న ప్రతి కుటుంబం సభ్యులను మీరు ఇంతవరకు దీవించారు. 2013 అంతా కూడా కాపాడారు. ఏవో తండ్రి పండుగ దినాల్లో 2014వ సంవత్సరంలో కూడా మేమందరము కూడా నూతన మనస్సుతో నాయన తిరిగి నీ నీడకు వచ్చి నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం మాకు ఇస్తున్నామని నమ్ముతూ ఉన్నాం. నిరీక్షణతో కనిపెడుతూ ఉన్నాం. సహాయం ఇచ్చేయండి. పరిశుద్ధాత్మదేవ, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే ప్రభువా నీ బిడ్డలను ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసినప్పుడు అనేక మంది బాగుపడుతున్నట్లుగా నాయన వారి ఫోన్ల ద్వారా నాయన వారి యొక్క వ్యక్తిగత నాయన ములాఖతు ద్వారా ప్రభావ తెలియజేస్తున్నారు. సహాయం ఇచ్చేయండి. ఎవరైనా అప్పుల్లో ఉంటే అప్పుల నుంచి విడుదల చేయండి. నాయన వారి వ్యాపారాలు నాయన బాగుపడేలాగా కార్యమునిచ్చేయండి. వారి పాడి పంటలు ఈ వర్షంలో వాళ్ళు ఎంతగానో దెబ్బతిన్నారు రైతులు. వారితో కూడా నీ కృపనుంచండి. నాయన సస్యశ్యామలుగా చేస్తానన్న దేవుడు దాని ఈ సమయంలో ప్రభు నాయన ఈ కోనసీమ ప్రజలందరినీ కూడా మీరు దీవించండి. సహాయం ఇచ్చేయండి. నీ కృపతో నింపండి. ఎందుకంటే రాజా నీకు అసాధ్యమైంది ఏది లేదు, సమస్తము సాధ్యము. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క నిరీక్షణ గడియలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని 30, 60, 100 అంతలుగా దీవించి ఆరోగ్యము, సంతోషము, సమాధానంతో నింపి నడిపించమని, అంధకార శక్తులను లయపరచమని, ఘనత మహిమ మీరే పొందమని నరుడిని యేసు నామములు అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.